ఇండికేషన్, డిఫరెంట్ సిగ్నల్ కనిపిస్తుంది. రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతున్నాడా, లేకపోతే నేరుగా రాహుల్ గాంధీని జగన్మోహన్ రెడ్డితో మాట్లాడా? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. ఈ రోజున కేంద్రం జాతీయ రాజకీయాల్లో యువత, నిరుద్యోగులు బీజేపీకి, ఎన్డీఏకి వ్యతిరేకంగా గొంతు విప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు వరుసగా కొన్ని ధర్నాలకు కూడా ర్యాలీలకు పిలిపించారు రాహుల్ గాంధీ. ఆ విధంగా ఎన్డీఏని ఈ యువతరము, అదేవిధంగా నిరుద్యోగులు, విద్యార్థులు అంటే కొత్త ఓటర్లు, జెన్జీ, దీన్ని ఆయుధంగా పెట్టుకొని ఎన్డీఏని ఓడించవచ్చు, బీజేపీని ఓడించవచ్చు అనేటువంటి ఒక ధైర్యం కాంగ్రెస్ కి వచ్చింది. అయితే ఈ ధైర్యం వచ్చిన తర్వాత మరి ఎన్డీఏని, బీజేపీని ఓడించాలి అని అంటే తన బలం ఒక్కటే సరిపోదు అనేటువంటి ఒక జ్ఞానబోధ అయితే మాత్రం రాహుల్ గాంధీకి అయినట్టుంది. మరి అయితే కాంగ్రెస్ బలం సరిపోదు అనుకునేటువంటి పరిస్థితుల్లో మిత్రులు కలుపుకోవటం అనేటువంటిది ఒక పద్ధతి. అంటే ఇండియా కూటమిలో ఉండేటువంటి మిత్రులు అలా ఇండియా కూటమిలోకి రావటం, పోవటం, ఇలాంటివన్నీ కూడా దోబూచులాట్లో ఈ జరుగుతూ ఉన్నాయి కదా. వీటిలోనే పాత మిత్రులు మళ్ళీ కలుపుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి కొన్ని పార్టీలు, చాలా పార్టీలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు, దాదాపుగా ఎక్కువ పార్టీలు కాంగ్రెస్ ఆరిజిన్ నుంచి అక్కడ నుంచి విడిపోయినటువంటి. కాబట్టి వాళ్ళని తిరిగి కాంగ్రెస్ లోకి ఏమన్నా తీసుకోగలిగితే, కలుపుకోగలిగితే, లేకపోతే వాళ్ళతో ఏమైనా జట్టు కట్టగలిగితే ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన బహుశా రాహుల్ గాంధీకి వచ్చినట్టుంది. అయితే అది పశ్చిమ బెంగాల్ నుంచే మొదలైనట్టుంది. పశ్చిమ బెంగాల్ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మమతా బెనర్జీ